కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని నెల్లూరు రోడ్డులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు దేవానందం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం క్యాండిల్స్ వెలిగించి మాదిగ అమరవీరుల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతి కోసం అమరవీరులైన వారి ఆశయాలను మనస్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. ఉద్యమంలో జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పి ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల మాదిగ ఉపకులాల తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న ఎంఆర్పీఎస్ ఉద్యమకారులు ప్రభుత్వాల కుట్రలను ఎదుర్కొంటూ అధికార ప్రభుత్వాలు అవలంబిస్తున్న మాదిగ వ్యతిరేక చర్యలను ఎండకడుతూ జరిగిన పోరాటంలో ఎందరో మాదిగ ఉద్యమకారులు అమరులయ్యారని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుతామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మాదిగలకు ఉపకులాలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షుడు విజయ భాస్కర్, ఎంఈఎఫ్ జిల్లా కార్యదర్శి కమలాపురం లెక్చరర్ బాలరాజు, తలారి రత్నం, ఎంఆర్పీఎస్ నరసింహులు, సీనియర్ నాయకులు సాంబయ్య, శేఖర్, శ్రీను, గురయ్య, జయరాజు తదితరులు ఇందులో పాల్గొన్నారు. మాదిగ జాతి మొత్తం కూడా ఇక్కడ సమావేశమై మాదిగ అమరవీరులకు ఆ రోజు ఎంఆర్పీఎస్ ద్వారా 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటం చేస్తూ ఆ పోరాటంలో వాళ్ళ ప్రాణాలను కూడా జాతి కొరకు అర్పించిన వారికి ఈరోజు వాళ్ళకి నివాళులు అర్పిస్తూ క్యాండిల్తో వారందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని, అదేలాగున జరగబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా తొందరగా ఏబిసిడి వర్గీకరణ చేయాలని, మరి ఇటువంటి మళ్ళా పునరావృతం కాకుండా వారితోనే వారి త్యాగాలతో తొందరగా జరగాలని మేము ఆశిస్తున్నాము. అందుకని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కొరకు అహర్నిశలు కృషి చేస్తూ కులం, మతం, వర్గం అనేది లేకుండా వితంతువులకు, వికలాంగులకు, దివ్యాంగులకు అందరికీ కూడా పింఛను కావచ్చు, ఈరోజు తీసుకొని పొందే ప్రతిఫలాలన్నీ కూడా ఆయన కష్టంతో, ఆయన తెలివితేటలతో చేసిన కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో పద్మశ్రీ మాదిగ జాతి ముద్దుబిడ్డ మన మందకృష్ణ అన్న ఆదేశాల మేరకు ఈ దినము గత 30 సంవత్సరాలలో కూడా ఎంతోమంది ఈ రిజర్వేషన్ కోసము, మాదిగ జాతి వర్గీకరణ కోసము తమ ప్రాణాలను అర్పించినారు. వారి ఆత్మలు భగవంతుని సన్నిధానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అన్నగారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాల్లో మేము ఇక్కడ జరుపుతున్నాము. మరి అన్నగారు కేవలము మాదిగ జాతి కోసమే కాకుండా అనేక మంది అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వివిధ మైనారిటీ వర్గాల కోసము, మరి వితంతువులు, దివ్యాంగులు ప్రతి ఒక్కరి కోసము అహర్నిశలో కష్టపడిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఇటీవలనే పద్మశ్రీ అవార్డు పొందడం సంతోషించదగ్గ విషయము. ఆయన అడుగుజాడలో మేము ముందుకు పోతూ ఆయన చేపట్టే ప్రతి కార్యంలో మా వంతు మేము పాల్గొంటూ, మరి ప్రతి విషయంలోనూ మరి దళితులకు, మరి ముఖ్యంగా మా మాదిగ జాతి రిజర్వేషన్ కోసము పూర్తిగా అమలు